మీరు ఎక్కడున్నారు? 0th రోలోనే ఉన్నారు. 0th రోలోనే ఉన్నారు. సో 0th రోలో మీరు ఉండి 0 రోలో నుంచి వాల్యూస్ మీరు గెట్ చేస్తున్నారు. ఓకే, లైక్ దిస్ యూ హ్యావ్ టు యూజ్ ద సింటాక్స్. ఎక్కడికి వాల్యూస్ మీరు సెండ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి గెట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి గెట్ చేస్తున్నారు. ఓకే, సీ దిస్, ఇట్ వాజ్ నార్మల్ సింటాక్స్. దీనికి ముందు ఒక లైన్ ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై దట్ లైన్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటన్నిటిని system.out.printlnలో పెడుతున్నా. సపోజ్ ఇది ఉంది, నేను ఇక్కడ వాల్యూని గెట్ చేశాను. ఈ వాల్యూ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. గెట్ చేసిన వాల్యూ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు ప్రింట్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకో వాల్యూని గెట్ చేశాను. I want to print this value. How I can, with the help of system.out.println. What is this? Cut, paste this one. Okay, next one. See this. ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, ఐ క్రియేటెడ్ వన్ రోని నేను క్రియేట్ చేశాను. ఐ మీన్ టు సే దట్ నేను ఎక్కడ ఉన్నాను, రో 1లో ఉన్నాను. రో 1లో నేను ఏం చేశాను, ఒక సెల్ని క్రియేట్ చేశాను. ఇన్ రో 1 ఐ క్రియేటెడ్ వన్ సెల్. దట్ సెల్ ఈజ్ 0. 0లోకి గౌతమ్ అనే వాల్యూ నేను పంపించాను. ఒక స్ట్రింగ్ వాల్యూ నేను ప్లేస్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, గౌతమ్ అనే వాల్యూ నేను గెట్ చేస్తున్నా. ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ నేనేం చేశా, ఇంకో సెల్ని క్రియేట్ చేశా. సెల్ 2ని క్రియేట్ చేశా. ఈ సెల్ 2 నుంచి నేను ఇంకొక వాల్యూని గెట్ చేస్తున్నా. సెల్ 3ని క్రియేట్ చేశా. సెల్ 3లో నుంచి కూడా నేను వాల్యూని గెట్ చేస్తున్నా. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఈజ్ ఏ డిఫరెంట్ వాల్యూస్. కాబట్టి ఇక్కడ ఎక్సెల్లో సెల్ 1లో స్ట్రింగ్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా, గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ సెల్ 2లో ఏముంది, న్యూమరిక్ వాల్యూ ఉంది కాబట్టి గెట్ న్యూమరిక్ సెల్ వాల్యూ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తున్నా. సెల్ 3లో బులియన్ వాల్యూ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ గెట్ బులియన్ సెల్ వాల్యూ అనే ఒక మెథడ్ ఇస్తున్నా. ఓకే, వీటిని బేస్ చేసుకుని నేనేం చేస్తున్నాను, వాల్యూస్ని గెట్ చేస్తున్నా. వాల్యూస్ని గెట్ చేసేటప్పుడు ఐ మీన్ టు సే దట్ ఏదైనా ఒక ఎక్సెల్లో నుంచి వాల్యూస్ నేను గెట్ చేసేటప్పుడు నో నీడ్ టు యూజ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్సెల్లో డేటాని మనం అప్డేట్ చేసినప్పుడు ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తాం. బట్ జస్ట్ వీఆర్ గెటింగ్ ద డేటా. సీ దిస్. మీకు డేటా వచ్చిందా? ఇప్పుడు 00 అని ఎందుకు వచ్చింది? ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ రోస్ 0 అని ప్రింట్ చేస్తున్నారు. సమ్వేర్ ఐఎమ్ ప్రింటింగ్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ నేను 2 waysలో నేను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని కూడా తీసేస్తున్నాను. అంటే ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 0 ఉంది కాబట్టి గెట్ లాస్ట్లో నెంబర్ 0 కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా, నాకు నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ రోస్
వాల్యూ ఇక్కడ ఏమవుతుంది, నేను ఎలా కన్సిడర్ చేసుకోవాలి, గెట్ లాస్ట్ రో నెంబర్ +1 +1. సో నాకు నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి, అంటే 1 రో ఉంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, రోలో ఒక వాల్యూని నేను ఏం చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. ఒక వాల్యూని నేను ఏం చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్. ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాను, యాడ్ చేసిన వాల్యూని నేను గెట్ చేస్తున్నాను. సో ఇక్కడ గెట్ చేస్తున్నాను కాబట్టి వాల్యూ ఇన్ ఫస్ట్ సెల్ ఇలా ఇస్తున్నాను. ఫస్ట్ సెల్లో ఉన్న వాల్యూ ఇది, నెక్స్ట్ వన్ సేమ్ థింగ్, వాల్యూ ఇన్ సెకండ్ సెల్, నెక్స్ట్ వన్ value in third cell. Okay, like this you have to get the values. So number of rows 1, number of rows any 1, మీరు ప్రింట్ చేసేది నెంబర్ ఆఫ్ రోస్ని మీరు ప్రింట్ చేస్తున్నారు. సో దీన్ని బెటర్గా రావాలి అంటే లైక్ దిస్, మీరు కామెంట్స్లో పెడితే నెంబర్ ఆఫ్ రోస్ ఇలా వస్తుంది. సో నెంబర్ ఆఫ్ రోస్ 1, 0 + 1 1. నెక్స్ట్ ఫస్ట్ సెల్లో ఉన్న వాల్యూ ఏంటి, గౌతమ్. సెకండ్ సెల్లో వాల్యూ ఉన్న ఏంటి, దిస్ వన్. సో ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు అంటే క్రియేట్ రో కానీ గెట్ రో కానీ ఒక మెథడ్ యూజ్ చేస్తారు. క్రియేట్ రోలో కానీ గెట్ రోలో కానీ ఇక్కడున్న నెంబర్ని బేస్ చేసుకొని మీరు ఏ రోలో ఉన్నారనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది 0 ఉంది కాబట్టి క్రియేట్ రోలో యు ఆర్ ఇన్ 0th రో అండ్ ఐ మీన్ టు సే దట్ ఫస్ట్ రో. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఒక రోనే క్రియేట్ అయింది, ఆ రోలో వాల్యూస్ మీరు గెట్ చేశారు, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సెకండ్ రోలో వాల్యూస్ నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్, ఇది అర్థమైందా మీకు ఎవ్రీ వన్? ఈ సింటాక్స్ రోని క్రియేట్ చేయడం, రోలో వాల్యూస్ని పాస్ చేయడం, రోలో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ని గెట్ చేయడం. సేమ్ లైక్ దిస్ ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ రో. How it will be? Anyone can explain? Bhargavi. So this is how to create a row. నేను ఫస్ట్ రో క్రియేట్ చేశాను, ఫస్ట్ రోలో ఈ వాల్యూస్ ఇచ్చాను. జస్ట్ ఫర్గాట్ అబౌట్ నెక్స్ట్ లాజిక్. సో నాకు ప్రీవియస్గా నేను చెప్పిన లాజిక్నే సెకండ్ టైం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నా. సో ప్రీవియస్గా నేను ఇంప్లిమెంట్ చేసిన లాజిక్ ఇది. దీన్ని యూజ్ చేసుకొని నేనేం చేశాను, ఒక రోని క్రియేట్ చేశాను. ఈ సింటాక్స్ యూజ్ చేసుకొని ఒక కాలం, ఈ సింటాక్స్ యూజ్ చేసుకొని ఒక కాలం క్రియేట్ చేశాను. నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటంటే సెకండ్ రో క్రియేట్ చేయాలి. సెకండ్ రోలో సేమ్ లైక్ వాల్యూస్ని ఎంటర్ చేయాలి. సెకండ్ రోలో నాకేం కావాలంటే లైక్ దిస్ ఐ వాంట్ అనదర్ డీటెయిల్స్ కావాలి. సెకండ్ రోలో నాకు ఇలా అప్డేట్ అవ్వాలి, సంథింగ్ ఒక నేమ్ అప్డేట్ అవ్వాలి, ఒక నెంబర్ అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ సేమ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అప్డేట్ అవ్వాలి. హౌ ఇట్ విల్ బి? మీకు ఇది ప్రీవియస్ వన్ అర్థమైతే దీని ఇంప్లిమెంటేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్లీజ్ గైడ్ మీ హౌ టు క్రియేట్ సెకండ్ రో. ఎనీవన్? How to create second row? Here I created one row with sheet object. The same way I can create second row.
రో ఈక్వల్ టు సింటాక్స్ చెప్పండి. sheet dot create row. షీట్ డాట్ Create క్రియేట్ row. షీట్ dot create row of 1. 1. Right, so you are creating another row. Then how to place values into Row a cell? dot create cell. Row dot Create cell. dot create cell 0. Okay, then how to set values? Dot set cell value. Which cell value you want to set? String or integer? You want to set string value or integer value? ఇక్కడ మనం ఏం సెట్ చేసాం? సేమ్ వాల్యూనే నేను సెట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఐ హావ్ టు సెలెక్ట్? స్ట్రింగ్ ఏ కదా. String value. Just wait, where it is? Set cell value, local calendar, string. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను ఇచ్చేది స్ట్రింగ్. this one. I am entering a value like this. Then how to create second cell? How to create second cell? First cell create అయింది like this. I entered one value. How to create second cell? Row dot Create cell of 1 dot set cell value. Right, what is the cell value? Numerical cell value. Then row dot create cell of 2. What is the cell value? You want to set Boolean cell value. Like this, you enter the value. So మీరు ఎక్సెల్ లోకి వాల్యూస్ ఇచ్చారు. ఎక్సెల్ లోకి వాల్యూస్ ఇచ్చారు అంటే ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఉండాలి. దెన్ హౌ యూ కెన్ గెట్ ద వాల్యూస్? ఈ వాల్యూస్ నాకు కావాలి. హౌ యూ కెన్ గెట్? ఇప్పుడు మీకు పైన ఒక వే చూపించాను నేను. పైన నేను మీకు చూపించిన వే ఏంటి? డైరెక్ట్గా నేను సెల్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి, రోని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి, ఈ రోలో నుంచి నేను గెట్ చేసుకుంటున్నాను. అంటే సెకండ్ రోలో ఉన్నాను కాబట్టి నేను వాల్యూస్ గెట్ చేయొచ్చు. బట్ ఏదైనా డైరెక్ట్గా ఒక రోకి నేను నావిగేట్ అవ్వాలంటే ఒక సింటాక్స్ ఉంది. రో డాట్ గెట్ రో నంబర్. సో నా రో నెంబర్ ఏంటి ఇక్కడ? 1. నా రో నెంబర్ ఏంటి ఇక్కడ? దీని రో నెంబర్ ఏమవుతుంది? 0 అవుతుందా 1 అవుతుందండి? దీని రో నెంబర్ ఏమవుతుంది? 0 అవుతుందా 1 అవుతుందా? ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్రోగ్రామేటికల్లీ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకంటే 0 అనేది ఫస్ట్ రోకి, 1 అనేది సెకండ్ రోకి. నార్మల్గా ఇంతవరకు మీరు ఏం చేశారు? సెల్లో నుంచి వాల్యూ గెట్ చేయాలంటే యు ఆర్ ఇన్ సెకండ్ రో కాబట్టి డైరెక్ట్గా మీరు ఇలా గెట్ చేయొచ్చు లైక్ దిస్. ఈ 3 సింటాక్సెస్నే నేను కాపీ పేస్ట్ చేస్తున్నా, ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మెథడ్. ఇప్పుడు మీరు సెకండ్ రోలో ఉన్నారు కాబట్టి సెకండ్ రోలో ఫస్ట్ సెల్ వాల్యూ, సెకండ్ రోలో సెకండ్ సెల్ వాల్యూ, సెకండ్ రోలో థర్డ్ సెల్ వాల్యూ.
లైక్ దిస్ యూ కెన్ గెట్ సేమ్ వే యూ కెన్ గెట్. ఫస్ట్ వే ఈజ్. సెకండ్ వే ఉంది ఏంటంటే డైరెక్ట్గా మీరు ఒక పర్టికులర్ రోకి వెళ్ళి మీరు వాల్యూస్ని గెట్ చేయొచ్చు. పర్టికులర్ రోకి వెళ్ళి ఆ రోలో ఉన్న ఒక కాలంలో ఉన్న వాల్యూని మీరు గెట్ చేయొచ్చు. ఫస్ట్ ఇది అర్థమైందంటే దెన్ ఐ విల్ గో ఫర్ దట్ ప్రోగ్రామ్. ఫస్ట్ మీరు ఇది నోట్ చేసుకోండి, హౌ టు క్రియేట్ రో అండ్ హౌ టు క్రియేట్ సెల్స్ అండ్ హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ సెల్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు డెమాన్స్ట్రేట్ చేసింది ఫస్ట్ ఎక్సెల్ ఎలా ఓపెన్ అవుతుంది, దెన్ హౌ టు కనెక్ట్ విత్ వర్క్ బుక్, హౌ టు కనెక్ట్ విత్ షీట్, దెన్ హౌ టు గెట్ నెంబర్ ఆఫ్ రోస్, దెన్ హౌ టు క్రియేట్ ఏ రో, how to create a cell, and how to enter values into that cell, and how to get the values from that cell, then how to save the excel. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇదేంటంటే సేవ్. ఈ కింద బ్లాక్ మొత్తం ఎక్సెల్ ని సేవ్ చేయడానికి. ఇది ఓపెన్ ఫైల్. సిస్టంలో ఒక ఫైల్ని ఓపెన్ చేయడానికి లేకపోతే కనెక్ట్ అవ్వడానికి. దెన్ దిస్ వన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ Excel. Then this one is create object for sheet. Next, this one create object for row. Straight. Object for row. Then this is how to create row. Next, how to create and place values into cell. ఫస్ట్ ఇవి నోట్ చేసి పెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ మొత్తం నీట్గా రాసి పెట్టుకోండి. వీటిలో ఏమన్నా క్వరీస్ అంటే చెప్పండి నాకు. దెన్ దిస్ వన్, హౌ టు గెట్ వాల్యూ ఫ్రమ్ సెల్. ఒక పర్టికులర్ సెల్ నుంచి మనం వాల్యూని ఎలా గెట్ చేస్తాం. Note down it and practice it on your systems. అబ్జర్వ్ చేయండి, ఒకసారి సింటాక్స్ క్లియర్గా మెమరైజ్ చేసుకోండి, దెన్ ప్రాక్టీస్ ఇట్. సింపుల్ వే ఇది. ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఫైల్, అది ఎక్సెల్ కావచ్చు, వర్డ్ కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, సిస్టంలో ఉన్న ఒక ఫైల్కి కనెక్ట్ అవ్వాలంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేయాలి. దెన్ ఎక్సెల్ అయితే ఎక్సెల్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఎక్సెల్లో ఒక
షీట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఒక రోకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దెన్ హౌ టు క్రియేట్ ఏ రో, దెన్ హౌ టు క్రియేట్ ఏ సెల్. సో రోలోనే మీరు సెల్ క్రియేట్ చేస్తారు కాబట్టి రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఏమి ఇస్తారు, రో అని ఇస్తారు. షీట్లో మీరు రో క్రియేట్ చేస్తారు కాబట్టి రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ షీట్. రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ షీట్. This one. Any queries within this syntax? Bhargavi, Yamuna and Venu. No, sir. Bhargavi. Right. Then ఇక్కడ చూడండి, ఇప్పటివరకు మీరు ఏం చేశారు, ఒక రోని క్రియేట్ చేశారు, రోలో ఉన్న వాల్యూస్ మీరు గెట్ చేశారు. డైరెక్ట్గా మీరు వాల్యూస్ గెట్ చేయాలి అంటే ఒక షీట్లో డైరెక్ట్గా ఒక రోలో ఉన్న ఒక వాల్యూని గెట్ చేయాలంటే దిస్ ఈస్ ద సింటాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్గా ఎక్కడికి వెళ్తారు, వాల్యూని గెట్ చేయాలన్నా ఎక్సెల్ ఓపెన్ చేస్తారు. ఎక్సెల్ అనేది ఓపెన్ చేస్తారు. ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేసుకుంటారు. ఈ రోకి వస్తారు, ఈ రోలో ఈ సెల్ని తీసుకుంటారు, కాపీ చేసుకుంటారు, పేస్ట్ చేస్తారు. రైట్. సో సేమ్ లైక్ దిస్ ఐ వాంట్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ రో 0 క్రియేట్ అయింది, ఇక్కడ రో 1 క్రియేట్ అయింది. ఐ వాంట్ టు సేవ్ దిస్ అండ్ ఐ వాంట్ టు రన్ దిస్. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ 1 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 1 ఉన్నాయి. సో నేను క్రియేట్ చేసిన రో ఏంటి, 1. నేను క్రియేట్ చేసిన రో ఏంటి, 1. ఓకే. సో ఆల్రెడీ ఎక్సెల్లో ఉన్న రోస్లోనే నేను ఒక రోని క్రియేట్ చేశాను, కొత్తగా నేనేం క్రియేట్ చేయలేదు. ఎక్సెల్లో రో ఉంది, దిస్ వన్. ఎక్సెల్లో ఆల్రెడీ ఈ రో ఉంది, ఇదే రోలో ఈ వాల్యూని అప్డేట్ చేశా, మళ్ళీ ఇంకొక రో క్రియేట్ చేసా, ఈ రోలో ఇంకో వాల్యూని అప్డేట్ చేశా, లైక్ దిస్. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్లీ ఈ ఎక్సెల్లో సంథింగ్ నాకు ఒక డేటా ఉంది. ఈ ఎక్సెల్లో ఒక డేటా ఉంది నాకు. ఈ డేటా నేనేం చేయాలనుకుంటున్నానంటే గెట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ డేటాని నేను గెట్ చేయాలి అనుకుంటున్నాను. గెట్ చేయాలి అంటే ఐ హ్యావ్ ఏ డైరెక్ట్ మెథడ్. ఒక మెథడ్ ఉంది. పర్టికులర్గా ఒక రోకి వెళ్ళి ఆ రోలో నేను డేటా గెట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ మెథడ్. ఇది అర్థమైంది కదా. సో ఐ విల్ క్రియేట్ అనదర్ ప్రోగ్రామ్. మీకు ఇంకా క్లారిటీ రావడానికి ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ప్రోగ్రామ్. దిస్ వన్. What is this? What is the class name? Okay. So already I have an Excel. Excel లో నాకు డేటా ఉంది. నా క్లాస్ దీనికి get data from Excel. ఎక్సెల్లో డేటా గెట్ చేయడానికి నేను ఈ క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. దెన్ నేను ఎక్సెల్లో డేటాని గెట్ చేయాలి. ఎక్సెల్లో నేను డేటాని గెట్ చేయాలంటే మీకేం చెప్పాను, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ వన్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను.
ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో త్రోస్ అనే ఒక కీవర్డ్ వస్తుంది. త్రోస్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది, చెక్డ్ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది అని చెప్పారు. సపోజ్ మీకు ఇక్కడ ఇచ్చిన ఎక్సెల్ పాత్ రాంగ్ అనుకోండి, ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఎక్సెల్ పాత్ రాంగ్ అయితే ఎక్సెప్షన్ వస్తుంది. హౌ ఇట్ విల్ బి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, యాజ్ యూజువల్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో సేమ్ FIS ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ పాత్, ఇక్కడ ఉన్న సేమ్ పాత్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. Ctrl+C, దెన్ సేమ్ పాత్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. బట్ ఎక్సెల్ నేమ్లో కొంచెం రాంగ్ ఇస్తున్నా. ఎక్సెల్ నేమ్లో స్టూడెంట్ 1 అని ఇస్తున్నా, ఇది రాంగ్ ఇచ్చా. దెన్ ఐఎమ్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రన్ చేసే అబ్జర్వ్ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎక్సెప్షన్ వచ్చింది. ఎక్సెప్షన్ అంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ లైన్ మీద నేను క్లిక్ చేసి ఏమొచ్చింది చూడండి, త్రోస్ డిక్లరేషన్ యాడ్ చేసుకోండి అని వచ్చింది. లేకపోతే సరౌండ్ విత్ ట్రై క్యాచ్ బ్లాక్ అని వచ్చింది. అంటే జావాలో ఈ ఫీచర్ ఉంది. ఏదైనా చెక్డ్ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు ప్రోగ్రామెటికల్గా మనం ఏదైనా సరే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది డిక్లేర్ చేస్తున్నామంటే ఎక్సెల్ ఫైల్లో ఏమైనా తేడా ఉంటే చెక్డ్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. దాన్ని హ్యాండిల్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ దిస్ డిక్లరేషన్, ఐఎమ్ యాడింగ్ త్రోస్ డిక్లరేషన్. మీరు ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు అయినా సరే ఇలాంటిది వస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సేవ్ చేసి దీన్ని రన్ చేస్తున్నాను. సి వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ ఏమొచ్చింది, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది. ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది. ఫైల్ ఎందుకు ఫౌండ్ అవ్వలేదు, ద సిస్టమ్ ఈస్ నాట్ ఫైండ్ ద ఫైల్ స్పెసిఫైడ్. అంటే నేను ఈ ఫైల్ ఏదైతే స్పెసిఫై చేశానో ఈ ఫైల్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఎగ్జాక్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నా. ఇక్కడ ఎగ్జాక్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నా. సో నేను ఫైల్ నేమ్ ఇచ్చాను. ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఎక్సెల్. నేను ఏం చేస్తున్నాను, ఎక్సెల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. వర్క్ బుక్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. న్యూ HSSF వర్క్ బుక్, HSSF వర్క్ బుక్ ఆఫ్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. సో FIS ఆల్రెడీ ఇక్కడ నేను తీసేసుకున్నా. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ని ఇక్కడ నేను పాస్ చేశాను. దీనికి కూడా ఎక్సెప్షన్ వస్తుంది చూడండి, త్రోస్ డిక్లరేషన్ యాడ్ చేసుకోండి అని చెప్తుంది. ఈ త్రోస్ డిక్లరేషన్ దేనికి చూడండి, IO ఎక్సెప్షన్. టోటల్గా ఇక్కడ ఎన్ని ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేస్తుంది ఇది, ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ IO ఎక్సెప్షన్, ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ అనదర్ ఫైల్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. రెండు ఎక్సెప్షన్స్ని ఇది ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది. ఈ క్లాస్ రెండు ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఐఎమ్ క్రియేటింగ్ షీట్. షీట్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. షీట్కి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, లైక్ దిస్. ఐఎమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ షీట్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ మై రెఫరెన్స్ ఆబ్జెక్ట్ షుడ్ బి, ఇట్ షుడ్ బి ఎక్సెల్. ఎక్సెల్ డాట్ sorry excel dot get sheet. So what I have to get, ఈ ఎక్సెల్లో ఏదైతే షీట్ ఉందో ఆ షీట్నే నేను గెట్ చేయాలి. ఇక్కడ కూడా నేను తేడా ఇవ్వకూడదు. తేడా ఇచ్చానంటే మళ్ళీ నాకు ఎక్సెప్షన్ వస్తుంది. అందుకని నేను ఏం చేస్తున్నా, ఎగ్జాక్ట్ ఎక్సెల్ షీట్ ఇక్కడ పాస్ చేస్తున్నా. షీట్ 1ని నేను ఇక్కడ పాస్ చేశాను. సో నేను ఎక్కడున్నాను ఇప్పుడు, షీట్లో ఉన్నా. దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ రో. నేను పర్టికులర్ రోకి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ రో.
సో రోకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకు ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ వస్తుంది. మీకు ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎర్రర్ మెసేజ్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేయండి, జస్ట్ ఆ వర్డ్ మీద క్లిక్ చేయండి ఆ లైన్ మీద, దెన్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ వస్తుంది చూడండి, ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్తుంది. ఇంపోర్ట్ వార్జీ డాట్ అపాచీ పాయ్ డాట్, జస్ట్ ఇంపోర్ట్ ఇట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే పర్టికులర్ రోలో ఉన్న వాల్యూస్ మీరు గెట్ చేయాలి అనుకుంటున్నారు. పర్టికులర్ రోలో ఉన్న వాల్యూస్ మీరు గెట్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే షీట్లోకి వెళ్ళి యూ కెన్ నావిగేట్ టు షీట్ డాట్ గెట్ row of 1. వేర్ యు ఆర్ రో 1ని మీరు గెట్ చేస్తున్నారు. ఎక్కడున్నారు మీరు? రో 1ని మీరు గెట్ చేస్తున్నారు. ఈ సింటాక్స్ యూజ్ చేసుకుని మీరు ఏం గెట్ చేయొచ్చు? రో 1ని మీరు గెట్ చేయొచ్చు. రో 1లో ఉన్న వాల్యూస్ మీరు డైరెక్ట్గా గెట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నా, రో 1లో నేనేం చేస్తున్నా, ఒక సెల్ని తీసుకుంటున్నా. సెల్ మీన్స్ సెల్ 1 తీసుకున్నా. సో ఇక్కడ నాకు రో 1 తీసుకోండి. రో 1లో సెల్ 1లో ఒక వాల్యూ ఉంది. దట్ వాల్యూ ఈజ్ ఏ న్యూమరిక్ వాల్యూ. దాన్ని ఎలా తీసుకుంటున్నాను నేను? డబుల్గా తీసుకుంటున్నాను. డబుల్ డి ఈక్వల్ టు ఈ వాల్యూ నేను గెట్ చేస్తున్నా. ఈ వాల్యూ నేను గెట్ చేస్తున్నా. గెట్ చేస్తున్నా అంటే నాకు కన్ఫామ్గా ఏమొస్తుంది? ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఏంటి, ఏ వాల్యూ వస్తుంది అనేది నీకు ఎర్రర్ వస్తుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇలా ఇస్తాం దీన్ని. ఇట్ ఈ సింటాక్స్ని ఇలాగే ఇస్తాం. ఓకే, ఏ వాల్యూని మీరు గెట్ చేస్తున్నారు? ఏ వాల్యూని మీరు గెట్ చేస్తున్నారు? లైక్ దిస్ యూ కెన్ గెట్ ద వాల్యూస్ ఇన్ టు యువర్ ప్రోగ్రామింగ్. ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? రోకి వెళ్ళాలి. రోలో ఏం చేయాలి? పర్టికులర్ సెల్ నుంచి మీరు వాల్యూని గెట్ చేయాలి. రోలో పర్టికులర్ సెల్ నుంచి మీరు వాల్యూని గెట్ చేయాలి. డైరెక్ట్గా గెట్ చేయాలంటే ఇది సింటాక్స్. డైరెక్ట్గా గెట్ చేయాలంటే దిస్ వాజ్ ద సింటాక్స్. లేదు ఒక పర్టికులర్ రో నుంచి క్రియేట్ చేసిన తర్వాత గెట్ చేయాలంటే దిస్ వాజ్ ద సింటాక్స్. ఇక్కడ మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి క్రియేట్ చేసిన రో నుంచి వాల్యూని గెట్ చేస్తారు. క్రియేట్ చేసిన రో నుంచే డైరెక్ట్గా మీరు వాల్యూని గెట్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ రో ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు? షీట్కి వెళ్ళి షీట్లో ఒక రోని గెట్ చేసి దానిలో ఉన్న ఒక సెల్ వాల్యూని మీరు గెట్ చేయొచ్చు. ఒక సెల్ వాల్యూని మీరు గెట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేనేమి ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి అది ప్రింట్ అవ్వట్లేదు. ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రింట్ అవ్వట్లేదు. ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే అది ఏం చేస్తుంది? ప్రింట్ చేస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే ఏం చేస్తుంది? అది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏదైతే వాల్యూ కావాలో నాకు ఆ పర్టికులర్ వాల్యూ నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. పర్టికులర్ వాల్యూ నేను స్పెసిఫై చేస్తున్నాను. సో నాకు కావాల్సింది స్ట్రింగ్ వాల్యూ అయితే నేను స్ట్రింగ్ వాల్యూ స్పెసిఫై చేస్తున్నాను. బట్ నాకు కావాల్సింది ఇక్కడ ఏంటి? డబుల్ వాల్యూ. నాకు కావాల్సింది డబుల్ వాల్యూ, న్యూమరిక్ సెల్ వాల్యూ అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? డబుల్ వాల్యూ అవుతుంది. సో ఈ డబుల్ వాల్యూ నేను ఏం చేస్తున్నా? ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నా. ఈ డబుల్ వాల్యూని ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి అదే డబుల్ వాల్యూ నేను ఏం చేస్తున్నాను? ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చింది చూడండి. దీంట్లో ఉన్న వాల్యూ అక్కడికి వచ్చింది. అది డబుల్ కాబట్టి డెసిమల్ పాయింట్ తీసుకుంది. ఇక్కడ మనకు డెసిమల్ పాయింట్ చూపించట్లేదు, బట్ మనం గెట్ చేసినప్పుడు కన్ఫామ్గా అది డబుల్గానే ట్రీట్ చేస్తుంది. సెలీనియంలో మీరు ఏదైనా న్యూమరిక్ వాల్యూని గెట్ చేసుకుంటే దాన్ని అది డబుల్గా ట్రీట్ చేస్తుంది. దెన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ వాల్యూ. మీరు ఇంటీజర్గా కావాలంటే ఇంటీజర్గా కన్వర్ట్ చేసుకోవాలి, ఫ్లోట్గా కావాలంటే
అవుట్పుట్గా కన్వర్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా న్యూమరిక్ వాల్యూని గెట్ చేస్తున్నారంటే ఎక్సెల్ నుంచి డబుల్ వాల్యూని గెట్ చేస్తున్నారనే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈస్ హౌ టు గెట్ వాల్యూస్ ఫ్రమ్ ఎక్సెల్ వితౌట్ రో ఆబ్జెక్ట్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు విత్ రో ఆబ్జెక్ట్ అండ్ వితౌట్ రో ఆబ్జెక్ట్. విత్ రో ఆబ్జెక్ట్ ఇది ఒక రోకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూస్ని గెట్ చేయడం. ఇది వితౌట్ రో ఆబ్జెక్ట్. దిస్ ఈస్ వితౌట్ రో ఆబ్జెక్ట్. సింపుల్గా మీరు ఏం చేస్తున్నారు, షీట్లోకి వెళ్ళి షీట్లో డైరెక్ట్గా రో నెంబర్ని తీసుకొని ఆ రో నెంబర్లో ఒక సెల్ ఉంటుంది, ఆ సెల్లో నుంచి వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో వాల్యూ కావాలి మీకు అనుకుందాం. ఇది సపోజ్ ఇది అనుకుందాం, ఇది దిస్ వన్ ఏ రోలో ఉంటుంది, సెకండ్ రోలో ఉంది. ఈ నేమ్ అనేది సెకండ్ రోలో ఉంది. భార్గవ్ ఎక్కడుంది, ఫస్ట్ సెల్లో ఉంది. దీన్ని ఎలా తీసుకుంటాము, డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. నేమ్ ఈక్వల్ టు షీట్ డాట్ గెట్ just wait. Get row of, సపోజ్ ఇది ఫస్ట్ రోది అనుకుందాం, ఇది 0 ఇచ్చాం. నేను ఇప్పుడు సెకండ్ రోలో ఒక వాల్యూని గెట్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ ఏమి ఇస్తున్నాను, గెట్ రో ఆఫ్ 1 ఇస్తున్నా. డాట్ గెట్ సెల్ ఆఫ్ 0. ఇక్కడ నేను గెట్ చేసింది ఫస్ట్ వాల్యూ, అంటే సెకండ్ వాల్యూ నేను గెట్ చేసా. ఇక్కడ 0th వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ నేను గెట్ చేస్తున్నా. ఈ వాల్యూ ఏంటి, స్ట్రింగ్ వాల్యూ. ఈ వాల్యూ ఏంటి, స్ట్రింగ్ వాల్యూ. Like this I can get different values from different rows and cells. సో కన్ఫామ్గా మనం స్పెసిఫై చేయాల్సింది ఏంటి, ఏ రోలో ఉన్నారు ఆ రోలో ఆ రో నెంబర్ అట్ ది సేమ్ టైం సెల్ నెంబర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేస్తున్నాను అంటే వీటన్నిటిని డిఫరెంట్ పెడతాను. 0 మీన్స్ ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సేవింగ్ దిస్, see what happens. ఓకే, సో ఫస్ట్ రోలో ఒక వాల్యూ ఇది సెకండ్ రోలో వాల్యూ. ఇదేంటి, ఫస్ట్ రోలో సెకండ్ వాల్యూ, అంటే 0 మీన్స్ ఫస్ట్ రో, 1 మీన్స్ సెకండ్ సెల్. ఇక్కడ ఏంటి, 1 మీన్స్ సెకండ్ రో, 0 మీన్స్ ఫస్ట్ సెల్. నెక్స్ట్ దీంట్లో ఎక్సెల్లో ఫస్ట్ రోలో నాకు సెకండ్ వాల్యూ కావాలి అనుకోండి. ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ రావాలంటే ఇండెక్స్ ఏమవుతుంది, రో ఇండెక్స్ ఈజ్ 0, కాలం ఇండెక్స్ ఈజ్ 0. అంటే దీనికి రో ఇండెక్స్ 0 అవుతుంది, కాలం ఇండెక్స్ 0 అవుతుంది. ఇది ఏమవుతుంది, రో ఇండెక్స్ 0, కాలం ఇండెక్స్ 1. ఇది ఏమవుతుంది, వీటికి నేను స్పెసిఫై చేశాను కాబట్టి అలాగే తీసుకుంటున్నాయి, బులియన్గానే తీసుకుంటుంది అది. నెక్స్ట్ అలా కాకుండా ఇలా చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 0, ఫస్ట్ రో సెకండ్ కాలం 0 1, ఇలా తీసుకుంటుంది. ఫస్ట్ రో థర్డ్ కాలం 0 2, లైక్ దిస్ ఇట్ విల్ టేక్. ఓకే, లైక్ దిస్ 0 0. సో ఆల్వేస్ న్యూమరిక్ ఉన్నాయి ఇవి. Sure.
0 ఇది అవుతుంది, ఇది 0 1 అవుతుంది, నెక్స్ట్ ఇది 0 2 అవుతుంది, నెక్స్ట్ ఇది ఏమవుతుంది 0 3. లైక్ దిస్ ఇండెక్స్ ఇలా తీసుకుంటాం. 0th రో 0 కాలం, 0th రో ఫస్ట్ కాలం, 0th రో సెకండ్ కాలం, 0th రో థర్డ్ కాలం, నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం. లైక్ దిస్ వీ హ్యావ్ టు టేక్. ఇండెక్స్ అనేది ఇలా తీసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మన ప్రోగ్రామ్ లాజిక్ రాసుకోవాలి. సో ఐ థింక్ మీకు క్రియేట్ చేయడం, ఎక్సెల్లోకి డేటాని రోని క్రియేట్ చేయడం, రోలో వాల్యూస్ని పంప్ చేయడం, రో నుంచి వాల్యూస్ గెట్ చేయడం, రో నుంచి వాల్యూస్ గెట్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యూ హ్యావ్ ఎనీ క్వరీస్ యూ కెన్ ఆస్క్ మీ. This is without row object initialization. This is with రో ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్. సో ఇది వితౌట్, ఇక్కడ మీరు రో ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేయలేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక పర్టికులర్ రోకి మీరు ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ రో ఇక్కడ వాల్యూస్ ఇలా ఉన్నాయి అనుకుందాం. So like this you have the values. సో మీరు ఏం గెట్ చేస్తున్నారు, థర్డ్ రోలో వాల్యూస్ మీరు గెట్ చేయాలి అనుకోండి. థర్డ్ రోలో వాల్యూస్ మీరు గెట్ చేయాలి. థర్డ్ రోలో వాల్యూస్ మీరు గెట్ చేయాలి అంటే ఇక్కడ ఇవ్వాల్సిన ఇండెక్స్ ఏంటి 2. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇండెక్స్ 2 ఇచ్చారు. ఇండెక్స్ 2 మీన్స్ యు ఆర్ గెట్టింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ థర్డ్ రో. సో దీని ఆబ్జెక్ట్లో ఏముంటుంది, ఈ రో ఎక్కడ ఉంటుంది, థర్డ్ రోలో ఉంటుంది. రో ఆబ్జెక్ట్ థర్డ్ రోలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్ డాట్ గెట్ సెల్ ఆఫ్ 0th వాల్యూ కావాలంటే డైరెక్ట్గా 0 వాల్యూ తీసుకుంటారు. 0 డాట్ గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ వాల్యూ ఇలా గెట్ చేసుకుంటారు. లేదు థర్డ్ రోలో ఆర్ డాట్ గెట్ సెల్ ఆఫ్ 1 ఫస్ట్ వాల్యూ కావాలనుకుంటే ఫస్ట్ వాల్యూ టైప్ డాట్ గెట్ న్యూమరిక్ సెల్ వాల్యూ. నెక్స్ట్ ఆర్ డాట్ get cell of 2 dot get what is that boolean cell value. Like this you can get values from Excel by initializing row object. So just వీటన్నిటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మనం యూజ్ చేయబోయే సింటాక్స్ అయితే ఇది. డైరెక్ట్గా ఇలా కూడా గెట్ చేయొచ్చు, బట్ మనం యూజ్ చేయబోయే సింటాక్స్ ఇది. పర్టికులర్ రోకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ నుంచి ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ మీరు థర్డ్ రో నుంచి వాల్యూస్ ఫోర్త్ రో నుంచి వాల్యూస్ తీసుకోవాలనుకోండి. సేమ్ లైక్ దిస్ యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఫోర్త్ రో. కాకపోతే ఇలా చేంజ్ చేస్తారు. ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ వాల్యూ నేను ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఈ వాల్యూ నేను ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాను అనుకోండి. సో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో ఇలా వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటాయి. ఇంక్రిమెంట్ అవుతూ నేను వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ రో నుంచి కావాలంటే 1 ఇస్తే ఫస్ట్ రోలో వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇక్కడ 2 అని ఇస్తే సెకండ్ రోలో ఇస్తాయి, 3 అని ఇస్తే థర్డ్ రోలో వస్తాయి. లేదు సపరేట్ రో ఆబ్జెక్ట్ కావాలంటే ఐ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, బట్ ఆబ్జెక్ట్ నేమ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఆబ్జెక్ట్ నేను డిఫరెంట్గా ఇచ్చా. ఇది థర్డ్ రో నుంచి వాల్యూస్ నాకు వచ్చాయి అనుకోండి, ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఫోర్త్ రో నుంచి వాల్యూస్ తీసుకొస్తుంది.
గెట్ చేయడం సింటాక్స్ ఈస్ సేమ్. గాట్ ఇట్? సో వీటన్నింటిని నోట్ చేసి పెట్టుకోండి, జస్ట్ ప్రాక్టీస్ ఇట్. దిస్ వన్ అండ్ దిస్ వన్ మీకు కావాలంటే ఐ విల్ షేర్ ద మెయిల్లో మీకు షేర్ చేస్తాను. వద్దు మేము ప్రాక్టీస్ చేస్తామంటే యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ ఆన్ యువర్ ఓన్. బట్ మీరు చేయాల్సింది ఒక ఎక్సెల్ క్రియేట్ చేయాలి, ఎక్సెల్ పాత్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. మెయిల్ చేయమంటారా ఇది మీకు ఎవ్రీవన్? చెయ్యండి సార్. అర్థమవుతుందా అర్థం కావట్లేదా? టు బి ఫ్రాంక్ చెప్పండి. అర్థమైంది కానీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఈజీలీ గెట్. 2 ప్రోగ్రామ్స్ పెడుతున్నాను, బట్ ఏం చేస్తున్నానంటే 1 by 1 కాపీ చేస్తున్నాను. రెండు ప్రోగ్రామ్స్ ఇక్కడే ఉంటాయి చూడండి. ఓకే, యమున మీ ఈమెయిల్ ఐడి ఇదే కదా? యమున ఇదే సార్. సుమా కృష్ణ ఓకే, షేర్ చేశాను, ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. బట్ మీకు కావాల్సిన మెథడ్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. క్లియర్గా అక్కడే స్పెసిఫై చేస్తున్నాను. ఈ మెథడ్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, అది ఈజీగా ఉంటుంది, సింపుల్. ఎక్సెల్ మీరు మాన్యువల్గా ఎలా చేస్తారో ఆటోమేటిక్ కూడా అలాగే చేస్తారు. మాన్యువల్గా చేసే వేలోనే ఆటోమేషన్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, రోని క్రియేట్ చేస్తారు, కాలంని క్రియేట్ చేస్తారు, వాల్యూస్ని గెట్ చేస్తారు. ఓకే, ఓకే, నో క్వరీస్ రైట్ ఫ్రమ్ యువర్ సైడ్? యమునా అండ్ భార్గవి, వేణు సార్ ఒకసారి చూస్తాను, చూసి వి విల్ ట్రై. చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా క్వరీస్ ఉంటే రివర్ట్ బ్యాక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భార్గవి, ఓకే, షీ లెఫ్ట్. వేణు, ఓకే అండి, థ్యాంక్ యూ.